అందరికీ భాగవతం స్వాగతం. సో మన ఐదో స్కందం 20 20 అధ్యాయంలో ఉన్నాము. ఇప్పుడు అధ్యాయంలో ప్రవేశించాము. సో ఈ 20 అధ్యాయంలో మనం ఆ, ముఖ్యంగా మిగిలిన ద్వీపాలు, జంబూ ద్వీపం ఇప్పటి వరకు మనం వివరించుకున్నాము. తర్వాత మిగిలిన ద్వీపాల గురించి మనం ఉమ్, నిన్న మనం చర్చించుకున్నాం. సో ముఖ్యంగా అక్కడ ప్రత్యేకతల గురించి కూడా మనం చెప్పుకున్నాము. ప్రత్యేకతలంతా కూడా ఆ ఒక చెట్టు గాని లేదా ఒక మొక్క గాని, ఒక పర్వతాలు కానీ, సో వీటి ఆధారంగా సో వాటికి సంబంధించినటువంటి పేర్లు వచ్చాయి. తర్వాత ఒక్కొక్క ద్వీపంలో ఎన్నెన్ని పర్వతాలు ఉన్నాయి, 7 పర్వతాలు, తర్వాత 7 వర్షాలు, సారీ 7 నదులు, 7 పర్వతాలు, 7 వర్షాలు, అలాగే 7 పర్వతాలు, సారీ 7 నదులు. దాని తర్వాత లాస్ట్కి వచ్చేసరికి మాత్రం ఒకే పర్వతం ఉంది, 2 వర్షాలు అయినాయి. అది పుష్కర ద్వీపంలో. ఆ పుష్కర ద్వీపంలో ఉండేటువంటి అసలైన ఆ అసలైన మానసోత్తర పర్వతం మీదనే సూర్యుడు తిరుగుతూ ఇక్కడ దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు ఈ భూమండలం పైన. అలా అవే కాకుండా ఇంకా ఏం చెప్పారు, అక్కడ వర్ణాలు ఉన్నాయి, వివిధ వర్ణాలు ఉన్నాయి. అలాగే అంటే కులాల లెక్కన, జాతుల లెక్కన 4 వర్ణాలు ఉన్నాయి. అట్లానే అక్కడ అధిష్టాన దేవతలు కూడా ఉన్నారు. సో ఒక్కొక్క ద్వీపానికి ఒక అధిష్టాన దేవత, అయితే ఆ దేవత కూడా భగవంతుడిలో ఒక భాగం కింద. సో భగవంతుడిలో ఒక భాగం కింద వాళ్ళని మనం పూజిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. సో ఈ విధంగా మనం చూసుకున్నాము. ఒక్కొక్క వర్షంలో మొత్తం 7 పర్వతాలు, 7 నదులు. అట్లానే లక్ష ద్వీపంలో 2 నదులు ఉన్నాయి. ఒక పర్వతాన్ని, ఒకే పర్వతం ఉంది, సో 2 భాగాలుగా విభజించింది. ఇంకొంచెం లోపలికి వెళ్తే అక్కడ అక్కడున్న చెట్లను బట్టి, పర్వతాలను బట్టి, చెట్టు కదా మొక్కలను బట్టి వాటికి ఆ పేర్లు వచ్చాయి. ఇప్పుడు సల్మలి ద్వీపం అంటే సల్మలి వృక్షం అక్కడ ఉంది కాబట్టి, ప్లక్ష ద్వీపం అంటే ప్లక్ష అనేటువంటి ఒక చెట్టు అక్కడ ఉంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. ఆ చెట్టు కూడా మనం చెప్పాము, అది చిన్న చెట్టు. అవన్నీ సాధారణ చిన్న చిన్న చెట్లు కాదు అవన్నీ. అవన్నీ ఆ, 1000 యోజనాల వెడల్పు, 1100 యోజనాల పొడవు, అంటే అంతంత పెద్ద చెట్లు అన్నమాట. అందుకే వాటికి అంత ప్రత్యేకత వచ్చింది వాటికి. సో అట్లానే ఆయా ద్వీపాల్లో ఆయా దేవతల్ని ఏ విధంగా వాళ్ళు ఆ, పూజించారు అన్ని కూడా మనకి ఇవన్నీ నేను చెప్పుకున్నాం. ఆ మానసోత్తర పర్వతం యొక్క వెడల్పు, ఎత్తు అంతా కూడా 10,000 యోజనాలు అంతా కూడా. ఆ మానసోత్తర పర్వతం పైనే నలుగురు దేవతల యొక్క వసతి అక్కడ ఉంది. తూర్పున దేవత అని ఇంద్రుడిది, దక్షిణం సంయమని అని యమరాజుది, పడమర నిమ్లోచని వరుణుడిది, ఉత్తరం విభావరి అంటే చంద్రుడిది ఉన్నాయన్నమాట. అండ్ సూర్యుడు ఒకే రథాన్ని, రథ చక్రం ఒకటే తిప్పుతూ ఉన్నారు. ఆ దాని రుసుము ఎక్కడ దాకా వెళ్ళింది, అది మన పర్వతం దాకా, మేరు పర్వతం దాకా వెళ్ళిందని. సో దాన్ని పెట్టుకొని ఈ ఒక్క చక్రము తిరుగుతూ 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 మనకి పగలు రాత్రులు, సో ఆ ప్రభావం అంతా కూడా ఈ పుష్కర ద్వీపం నుంచి దాని ఎఫెక్ట్ అనమాట. సో ఈ విధంగా మనం గమనిస్తే నిన్న కూడా మనం చెప్పుకున్నాం. ఒక రుసుము వచ్చేసి మన మేరు పర్వతం దగ్గర ఉంటే, ఇంకోటి వచ్చేసి ధ్రువలోకం దగ్గర నుంచి ఇంకోటి వచ్చి, సో దీన్ని కంటిన్యూస్ గా భూమండలం చుట్టూ తిరిగేటట్టు చేస్తుంది అనమాట. బ్యాలెన్స్ బ్యాలెన్స్ పెడుతుంది అట్లా. సో నిన్న కూడా మనం చెప్పుకున్నాము, ఇదంతా కూడా ఒకటే ఫ్లాట్ గా లేదు. సో మనం కొంచెం పైనుంచి కిందకు దిగినట్టుగా భూమండలం ఉంటుంది. అందుకే అప్పుడే సూర్యుడు చాలా చక్కగా అందరికీ వెలిగించేలాగా తను తిరగగలుగుతాడు అన్నమాట. మొత్తం 3 లోకాల్లో స్వర్గలోకం దాకా సూర్యుడి యొక్క
ప్రభావం ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకేమున్నాయి? సో ఈరోజు టాపిక్ ఇప్పుడు ఈ ద్వీపాలు దాటి, పుష్కర ద్వీపం దాటి ఇంకేమున్నాయి అక్కడ. సో అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటి, అక్కడ ఏం జరుగుతా ఉంది అక్కడ మొత్తం. సో వాటి గురించి మనం ఈరోజు మనం తెలుసుకుంటాం. సో సో ఆ లోకాలోక అనే పర్వతం ఒకటి, చివరి ద్వీపం చుట్టూ ఉన్న శుద్ధమైన స్వచ్ఛమైన నీరు సముద్రం దాటి చుట్టూ ఎత్తైన లోకాలోక పర్వతం ఉన్నది. ఆ పర్వతం దాటి సూర్యుడి వెలుగు ఉండదు. సో ఆ పర్వతం దాటి అంటే ఏదైనా సరే ఆ పర్వతం లోపలే ఉంటాయి అన్నమాట. ఏది, మిగతా గ్రహాలన్నీ కూడా, ద్వీపాలు గ్రహాలు అన్నీ కూడా ఆ ఆ లోకాలోక పర్వతం దాకే ఉంటాయి అన్నమాట. ఆ లోబడే ఉంటాయి అన్ని. ముఖ్యంగా మేరు పర్వతం నుంచి, మేరు పర్వతం ఎంత హైట్ ఉన్నాయో లోకాలోక పర్వతాలు కూడా ఆ హైట్కి వెళ్తాయి అన్నమాట. సో పుష్కర ద్వీపాన్ని దాటిన, పుష్కర ద్వీపం లాస్ట్ ద్వీపం. దాని తర్వాత శుద్ధ నీరు వచ్చింది. శుద్ధ నీరు తర్వాత ఇంకా కొంత అక్కడ ఆ ఇంకా కొంత స్థలం ఉందన్నమాట. ఆ స్థలాన్ని దాటి లోక పర్వతాలు ఉన్నాయి. లోక, ఆలోక అంటే రెండుగా డివైడ్. అంటే ఆ పర్వతానికి లోపల వైపు లోకం ఉంటుంది. అంటే అందరూ జనాలు, ప్రజలు, జనులు, జీవులు అందరూ ఉంటారు అనమాట. సో లోక పర్వతం లోపల అంటే అంటే ఆ లోకం అంటే ఆ లోకాన్ని ఏమంటున్నారు అంటే జీవులు ఉండే దాన్ని లోక. ఆ పర్వతం దాటి ఏదైతే ఉందో ఇంక అక్కడ సూర్యుడు కిరణాలు అక్కడికి వెళ్ళవు. అక్కడ కూడా ఎవరు అక్కడ జీవించరు అనమాట. అందుకే ఆ ప్రాంతాన్ని పేరు ఏంటంటే ఆలోక. ఆలోక అంటే అక్కడ వసతిగా ఎవరు అక్కడ నివసించలేరు. అక్కడ నివసించలేరు. సో లోపల వైపు, బయట వైపు. సో లోపల లోక అంటున్నారు, దాన్ని దాటిన తర్వాత ఆ లోక అంటున్నారు. అందుకే ఆ పర్వతాన్ని లోకాలోక, లోక ఆలోక. సో ఆ విధంగా ఆ పర్వతం పేరున్నది. అండ్ సూర్యుడు వెలుగు దాన్ని దాటి బయటికి వెళ్ళదు అనమాట, దాని లోపలే ఉంటుంది. ఈ పుష్కర ద్వీపం దాటిన తర్వాత, శుద్ధ నీరు దాటిన తర్వాత మరియు లోకాలోక పర్వతం మధ్యలో ఉంటుంది. ఏంటది, ఇంకొంచెం స్థలం ఉందని చెప్పాను కదా, అది బంగారు భూమి. అది బంగారు భూమి. అక్కడ అంతా భూమి అంతా బంగారు కలర్ లో ఉంటుంది అనమాట. సో దాని ప్రదేశము మేరు పర్వతం మధ్య భాగం నుండి మానసోత్తర పర్వతం మధ్య భాగం వరకు 15,075 మిలియన్ యోజనాలు ఉంటుంది అంటే. దాని ఉపరితల భాగం అద్దం వలె ఉంటుంది. వస్తువు అక్కడ ఏదైనా పడింది అనుకోండి, అది కనబడదంట. వస్తువు కనపడితే కింద. అది లోకాలోక పర్వతానికి లోపల వైపే ఉంది. ఎప్పుడు పుష్కర ద్వీపం దాటి 7 ద్వీపాలు దాటిన తర్వాత బంగారు భూమి ఒకటి వస్తుంది. ఆ బంగారు భూమి దాటిన తర్వాతే లోకాలోక పర్వతం వస్తుంది. సో అది ఒక అద్దం లాగా ఉంటుందంట. ఆ, కింద కింద నేల అద్దం లాగా ఉంటుందంట. ఏమైనా వస్తువులు కానీ పడిపోయాయంటే అక్కడ ఆ వస్తువు మళ్ళీ మనకు కనబడతాం. సో ఇది మనం చూడబోయేది. సో ఇప్పుడు నేను మీకు ఇప్పుడు మీ ఇక్కడ బంగారు కలర్ ఉంది సార్, ఇది బంగారు కలర్ లో. దానికి ముందుండేదంతా 7 ద్వీపాలు. దానికి ముందుండేది 7 ద్వీపాలు. ఇప్పుడు బంగారం చెప్పింది కదా, ఇది బంగారు భూమి అన్నమాట. ఇది బంగారు భూమి. ఆ బంగారు కలర్ లో ఉండేది బంగారు భూమి. అంటే పుష్కర ద్వీపం దాటి చిట్ట చివరి శుద్ధ నీరు సముద్రాన్ని దాటి ఆ తర్వాత ఉండేటువంటి ప్రదేశాన్ని బంగారు వర్ణంలో ఉంది. దాన్ని ఏమంటారు అని అంటే బంగారు భూమి అని అంటున్నారు. ఈ బ్రౌన్ కలర్ ఉంది చూసారా, ఈ బ్రౌన్ కలర్ ఇది వచ్చేసి లోకా పర్వతం. అది మీకు తర్వాత చూపిస్తాను. బట్ ఆ ఏరియా వరకు మీకు చెప్తాను అనమాట. అంటే క్రాస్ సెక్షన్ అనమాట. మనం ఇలా కట్ చేసామనుకోండి పైనుంచి చూస్తే ఆ ఆ ప్రాంతం అంతా కూడా బ్రౌన్ కలర్ ఉండేదంతా కూడా లోక పర్వతం. ఇంకా ఆ తర్వాత నేను చూసారా, ఇది నల్లగా బ్లాక్ కలర్, ఇది వచ్చేసి ఆలోక. ఆలోక ఆలోక ప్రాంతం అంటే అక్కడ ఎటువంటి ఆ వెలుగు, సూర్యుడి వెలుగు అక్కడికి వెళ్ళదన్నమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఎవ్వరు అసలు బతికే వాళ్ళు, ఇక్కడ జీవించే వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ.
ఏది జీవించినా సరే లోకాలోక పర్వతం లోపలే జీవించాలి, లోపల వైపు. అక్కడ, ఎందుకంటే అక్కడ మాత్రమే సూర్యుడి యొక్క ప్రభావం మనం చూడగలుగుతాం అన్నమాట. సో ఇది మొత్తం భూమండలం. ఇది మొత్తం మొత్తం సర్కిల్ అంతా వచ్చి భూమండలం. ఇది మొత్తం సర్కిల్, మొత్తం భూమండలం. ఆ భూమండలం మనం ఫస్ట్ చూసిందంతా ఇది మొదట్లో ఉన్న 7 ద్వీపాలు ఫస్ట్ చూసుకుంటూ వచ్చాము. తర్వాత ఇప్పుడు బంగారు భూమిని చూసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత లోకాలోక పర్వతం ఈ బ్రౌన్ కలర్ లో. ఆ తర్వాత ఆలోక పర్వతం. ఇంకొంచెం ఇంకొద్దిగా మీకు ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను. సో ఇప్పుడు ఇంకొంచెం మనకి క్లారిటీ అన్నమాట. సో తెల్ల తెల్ల రింగ్, సర్క్యులర్ గా తెల్ల రింగ్ ఉన్నంత వరకు 7 ద్వీపాలు, 7 సముద్రాలు. ఆ తర్వాత గోల్డెన్ ల్యాండ్ బంగారు భూమి. ఆ తర్వాత లోకాలోక పర్వతం, ఇదంతా లోకాలోక పర్వతం. ఇది ఆలోక వర్ష, అంటే ఇక్కడ ఏది ఉండదు, ఏముండదు, ఇక్కడ జీవులు ఏముండదు ఇక్కడ. సో ఇంకొంచెం క్లారిటీకి మళ్ళీ ముందు వెళ్దాం. ఇంకొంచెం క్లారిటీలో ఆ లోకాలోక పర్వతం జీవులు నివసించు మరి నివసించని ప్రదేశాలను వేరు చేస్తుంది లోక ఆలోక నామంతో. 8 దిక్కులు స్వర్గలోకం వరకు ఎత్తు విస్తరిస్తుంది. ఇది స్వర్గలోకం వరకు విస్తరిస్తుంది అనమాట ఆ లోకాలోక పర్వతం. భగవంతుడి సంకల్పం మేరకు ముల్లోకాలకు బాహ్య సరిహద్దుగా పనిచేస్తుంది. సో 3 లోకాలకి అది ఒక సరిహద్దు లాగా పనిచేస్తుందండి. సూర్యుడు, నక్షత్రాలు మరి ఎటువంటి వెలుగు వీటిని దాటి బయటకు విస్తరించవు. సో లోకాలోక పర్వతాన్ని దాటి ఏ ఏ సూర్యు యొక్క కాంతి గాని, నక్షత్రాల కాంతి గాని, మరి ఎటువంటి వెలుగు కూడా బయటికి వెళ్ళదు. అంటే మేరు మధ్య భాగం నుండి లోకాలోక వరకు 125 యోజనాలు ఉన్నాయని చెప్తున్నాను. లోకాలోక పర్వతం పైన అంట 4 గజపతులు ఉన్నారంట, 4 గజపతులు. ఒకటి ఋషభ, పుష్కరచుడ, వామన, అపరిజిత, వాళ్ళ పేర్లు అన్నమాట. ఈ గజపతుల పేర్లు ఈ విశ్వము బ్యాలెన్స్ కోసం బ్యాలెన్స్ దెబ్బతినకుండా, సంతులనం దెబ్బతినకుండా సహాయం చేస్తాయి. సో ఒక డిస్క్ రూపంలో ఉంది ఏది భూమండలం మొత్తం. అది అటు ఇటు కదలకుండా ఉండడానికి పైన 4 ఏనుగులు ఉన్నాయంట పైన. సో 4 గజపతులు. సో ఇంకొంచెం క్లారిటీ కోసం మనం చూస్తే కనుక ఇది చూడండి, మీకు చెప్పాను కదా, చూడండి ఇది మేరు పర్వతం. నిన్న మీకు వివరించాను. అంటే ఇక్కడ ఈ భూమి ఎలా ఉందంటే ఇదిగో ఇలా ఉంది. ఈ భూభాగం ఫ్లాట్ గా లేదు, కొంచెం పైన కొద్దిగా ఎత్తుగాను, 2 వైపులా కొంచెం కిందకు గాను ఉన్నాయి. సో అదే పద్ధతిలో కానీ మీరు కానీ గమనిస్తే దీన్ని, ఇది జంబూ ద్వీపం, తర్వాత ప్లక్ష ద్వీపం, షాల్మాలి ద్వీపం. ఆ తర్వాత ఇది పుష్కర ద్వీపం, ఇది మానసోత్తర పర్వతం. ఇది పుష్కర ద్వీపం. లాస్ట్ లో శుద్ధ నీరు. తర్వాత ఇది బంగారు భూమి. ఈ నల్ల కలర్ లో ఉంది సార్, ఆ నల్ల కలర్ లో ఇది లోకాలోక పర్వతం. అది ఎక్కడి దాకా విస్తరించి చూడండి, పై దాకా విస్తరిస్తుంది లోకాలోక పర్వతం. మొత్తం అన్ని వైపులా క్లోజ్ చేసేస్తుంది, మొత్తం అన్ని వైపులా ఈ లోకాలోక పర్వతం అన్ని వైపులా క్లోజ్ చేసేస్తుంది. ఆ తర్వాత ఉండేది ఆలోక వర్ష, అంటే అక్కడ ఏమీ ఉండదు, అక్కడ ఏ జీవులు ఉండరు. ఆ తర్వాత ఉండేది లాస్ట్ కి మిగిలేది అంతా మళ్ళీ ఫైనల్ గా మళ్ళీ గర్భోదక సముద్రం. మళ్ళీ ఇంకా ఫైనల్ గర్భోదక సముద్రం వచ్చేసింది. ఆ గర్భోదక సముద్రం అక్కడ ఆ భాగం ఎలా ఉంటుంది అంటే, గర్భోదక సముద్రం గట్టిగా ఐస్ లాగా అయిపోద్ది అనమాట. అందుకే అది గణోదక అనే పదం వాడుతున్నారు అక్కడ. గణోదక అంటే అర్థం ఏంటి అని అంటే, అక్కడ నీళ్లు పారవన్నమాట, అక్కడ గడ్డగట్టిపోతాయి అక్కడ. ఇంకా ఏం చెప్తారంటే, గర్భోదక సముద్రము అన్ని దగ్గరలో నీళ్లుగా ఉండదు అనమాట, అలలు కొడుతుంటగా ఉండదంట.
ఆ గర్భోదక సముద్రం చాలా చాలా దగ్గరలో మాత్రం గడ్డగట్టి ఉంటుందంట, కొన్ని దగ్గరలో మాత్రమే సో నీళ్లుగా ఉంటుందంట అది. నీళ్ళ రూపంలో ప్రవహిస్తుందంట. ఏది? సముద్రం, గర్భోదక సముద్రం. ఓకే. ఇంకొంచెం క్లారిటీకి ఇది చూడండి. ఇది మొత్తం యాక్చువల్గా అన్నమాట. మొత్తం ఇదంతా పెద్ద ఒక వాల్ లాగా అయిపోయింది, అంటే ఒక పెద్ద గోడలాగా మొత్తం. ఇదంతా చుట్టూ ఇలా వెళ్తుంది. అది లోకాలోక పర్వతం. ఎంత హైట్ ఉంది? మేరు పర్వతం అంత హైట్ ఉంది. మేరు పర్వతం ఇంచుమించుగా స్వర్గలోకం దాకా వెళ్తుంది అది. ఓకేనా? భూ భూవర్ స్వర్గ, అంతే, అంత హైట్ దాకా వెళ్తాయి అన్నమాట ఈ లోకాలు. అని ఏదైనా సరే ఈ లోపలే అన్నమాట. మొత్తం సూర్యుడు అంతా ఉండేది ఇక్కడే. సూర్యుడు, లోకాలు, అంత ద్వీపాలు అన్ని కూడా ఇక్కడే. అంటే జీవం అంతా ఇడే ఉంది. సూర్యుడు ఉన్నంత వరకే జీవం ఉంటుంది. దాన్ని దాటి బయటికి సూర్యుడు రాడు. దాన్ని దాటి బయటికి. సో అందువల్ల ఈ విధంగా మొత్తం భూమండలంలో చెప్పేదా 10% మాత్రమే అసలైన 7 ద్వీపాలు ఉన్నాయి. దాన్ని దాటి బంగారు భూమి ఒకటి ఉంది. ఆ తర్వాత లోకాలోక పర్వతం ఉంది. ఆ తర్వాత ఆలోక వర్షాలు ఉంది. సో అంటే ఉన్న ప్రభావం అంతా, వాతావరణం అంతా కూడా, జీవించడానికి కావాల్సిన వాతావరణం అంతా కూడా లోకాలోక పర్వతం లోపలే ఉన్నాయన్నమాట అంతా కూడా. సో ఆ విధంగా ఈ లోకాలోక పర్వతాలు ఈ భూమండలం చుట్టూ, ఒక విధంగా చెప్పాలంటే జీవులందరూ కూడా ఆ లోపలే ఉన్నారు. చూడండి, ఆ లోకాలోక పర్వతం పైన ఉన్నటువంటి 4 ఏనుగులు. దాని దాన్ని దాటి ఇదంతా లోకాలోక పర్వతం చుట్టూ. ఇక్కడ మేరు పర్వతం లోపల ఉంది. అన్ని కూడా ఇంకా అది ఎంత హైట్ కి, లోకాలోక పర్వతం ఎంత హైట్ కు ఉన్నాయి అని అంటే ఇంచుమించు స్వర్గలోకాన్ని టచ్ చేస్తాయి అవి. మేరు పర్వతం అది ఒకటే లెవెల్లోకి వెళ్తాయి అన్నమాట. నాకు మీరు అడిగారు ఎందుకు ఈ 4 ఏనుగులు ఎందుకు అనుకంటే బ్యాలెన్స్ చేయడానికి. ఎందుకు బ్యాలెన్స్ చేయాలని అంటే, ఇప్పుడు కింద మనకు తెలుసు శేషుడు ఉన్నాడు. ఇప్పుడు శేషుడు ఇట్లా ఉన్నాడు అని అంటే కొంచెం అటు ఇటుగా ఒక డిస్టర్బెన్స్ రావచ్చు అన్నమాట. కొంచెం అటు ఇటు, ఎందుకంటే శేషుడు మధ్యలో ఉన్నాడు. కానీ భూమండలం ఇలా ఉంది. అది అలా గాని ఇలా గాని అటు ఇటు షేక్ అయ్యడానికి అవకాశం ఉంది. సో ఆ షేక్ అవ్వకుండా ఉండడానికి 4 ఏనుగులు పైన ఉన్నాయన్నమాట. ఆ విధంగా ఏనుగులు 4 ఉండడం వలన, సో కింద ఆ శేషు ఉండడం వలన ఆ ఆ భూమండలం షేక్ అవ్వకుండా బ్యాలెన్స్ చేయడానికి ఈ 4 ఏనుగులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్లోకి వెళ్తున్నాము. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం ఆ, ఒక వర్క్ ఒక అంటే ఒక లెక్క ప్రకారంగా వస్తూ వస్తూ ఉన్నాము. అంటే కొద్దిగా మీకు లోపలికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇంకొంచెం నీకు, అంటే ఇంకొంచెం మీకు కొద్దిగా ఎక్కువ వెల్లడిస్తూ వస్తున్నాను అన్నమాట. ఫస్ట్ లో కొద్దిగా తీసుకున్నాము. ఆ కొద్దిగా దాన్ని ఇంకొద్దిగా వివరించుకుంటూ ఇంకా వేరే వాటిని యాడ్ చేసుకుంటూ వస్తున్నాం మనం. అంటే అన్ని ఒకసారిగా చెప్పేసాము అనుకోండి, ఏది ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో అసలు కన్ఫ్యూజ్ అవుతాం అని చెప్పేసుకొని, సో కొద్దిగా బాగానే రివీల్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఓవరాల్ గా పిక్చర్ ఎలా ఉంటుంది ఇక్కడ అని చూస్తే కనుక, ఇది మొత్తం యాక్చువల్గా మనం అనుకునే భూమండలం. ఇది భూమండలం. ఇది మేరు పర్వతం. ఆ మేరు పర్వతం కింద ఉండేటువంటి
అతల వితల సుతల తలాతల లోకాలు భూమండలం లోపల ఉన్నాయి. ఇక్కడంతా కూడా 7 ద్వీపాలు ఉన్నాయి. ఇది బంగారు భూమి. ఇప్పుడు ఇందా చెప్పున్న బంగారు భూమి. ఇది లోకాలోక పర్వతాలు. సో ఒక విధంగా చెప్పాలని చూడండి, మేరు పర్వతం కూడా దాటేస్తున్నాయి ఇక్కడ. మేరు పర్వతాన్ని కూడా దాటేసి, అంటే స్వర్గలోకం దాకా లోకాలోక పర్వతాలు ఇలా ఉన్నాయి. అంటే సూర్యుడు కూడా ఎక్కడున్నాడు? సూర్యుడు కూడా ఇక్కడే ఉన్నాడు. సూర్యుడు కూడా ఇక్కడ తిరుగుతున్నాడు. సూర్యుడు ఇక్కడే తిరుగుతా ఉన్నాడు లోపల. దీన్ని దాటి బయటకు వస్తే ఇంక ఇదంతా ఇక్కడ ఏం లేదు. ఇంకా ఇదంతా ఆలోక వర్షం. ఇక్కడ ఏం లేదు ఇంక ఇక్కడంతా. ఓకేనా? ఇది నాకు మీకు చెప్పాను కదా, అంటే ఫస్ట్ నేను కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను ఒక విషయం చెప్పడానికి. ఈ భూలోకం కింద కూడా, ఈ భూమండలం కింద కూడా యాక్చువల్గా 8 గజాలు ఉన్నాయంట. 8 ఏనుగులు ఉన్నాయి. ఇప్పుడు అదే లోకాలోక పర్వతం మీద 4 ఉన్నాయి. ఓకేనా? 4 ఉన్నాయి అక్కడ లోకాలోక పర్వతం మీద. ఇది భూమండలం కింద 8 ఉన్నాయంట. 8 ఏనుగులు. దాని కింద శేషుడు ఉన్నాడంట. యాక్చువల్లీ నేను మీకు నేను చెప్పినప్పుడు నాకు క్షమించాలి. ఇంతమంది చెప్పినప్పుడు అనంత శేషుడు అక్కడ ఉంటాడు, గర్భోదక సముద్రంలో అనంత శేషుడు ఎవరైతే ఉన్నారో ఆయన బ్యాలెన్స్ చేస్తాను చూసారా, ఆయన కూడా కాదంట. ఆ అనంత శేషుడు బలరాముడి యొక్క ఎక్స్పాన్షన్. ఈ శేషుడు వచ్చేసి జీవతత్వం అంట. ఈయన ఈ జీవతత్వం ఏదైతే భూమిని బ్యాలెన్స్ చేస్తుందో అది అది కూడా అనంత శేషుడి యొక్క ఎక్స్పాన్షనే, కానీ ఒక జీవతత్వం అంట. భగవంతుడు అంటే జీవతత్వం అంటే శక్తావేశ అవతారం లాగా. సో ఇక్కడ ఇప్పుడు మనం చూసేటువంటి ఈ శేషుడు ఉన్నాడు. దాని కింద మళ్ళీ ఈ కూర్మ అవతారం. సో కూర్మ అవతారం ఉందన్నమాట. ఇది ఈ విధంగా ఉందంట. సో కూర్ముడు పైన శేషుడు, శేషుడు పైన 8 ఏనుగులు, 8 ఏనుగుల పైన భూమండలం. ఆ భూమండలంలో 7 ద్వీపాలు, బంగారు భూమి, లోకాలోక పర్వతాలు. అటువైపు ఆలోక అంటే అక్కడ ఎటువంటి ప్రాణం లేనటువంటి ప్రదేశం ఉంటుంది లోక. సో ఈ విధంగా మనం కానీ గమనించుకుంటే కనుక, సో ఆ తర్వాత లోకాలోక పర్వతాల పైన 4 ఏనుగులు. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ భూమండలం అటు ఇటు పోకుండానికే పైన 4 ఏనుగులు ఉన్నాయన్నమాట. అది ప్లస్ కింద ఇవన్నీ కలిపి ఏం చేస్తాయంటే భూమిని పర్ఫెక్ట్ ప్లేస్ లో బ్యాలెన్స్ చేసి పెడతాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ చివరి అంచు వచ్చాయని చూసారా, ఈ చివరి అంచుకు వచ్చామనుకోండి, ఇక్కడ ఏమున్నాయి? 7 పొరలు ఉన్నాయి. బ్రహ్మాండానికి 7 పొరలు ఉన్నాయి ఇక్కడ. ఈ 7 పొరలకి భూమండలానికి ఇక్కడ ఉన్న 7 పర్వతాలకి భూమండలం వచ్చి టచ్ చేస్తుంది ఈ ఎడ్జ్ లో. ఇక్కడ కొద్దిగా ఫ్రీ స్పేస్ ఉందంట. ఫ్రీ స్పేస్ అక్కడ అంటే కొద్దిగా ఖాళీ స్థలం ఉంది అక్కడ. ఆ ఖాళీ స్థలం ఉండడం వలన, ఓకేనా, ఒక్కోసారి ఇది అటు ఇటు తిరగచ్చు, కొంచెం షేక్ అవ్వచ్చు అనమాట. ఆ ఖాళీ స్థలంలో ఉన్న ఫ్రీ స్పేస్ అంటాం దాన్ని. అది షేక్ అవ్వడానికే కింద నుంచి ఇవి, పై నుంచి ఏనుగులు, ఇవన్నీ కూడా దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా హిరణ్యాక్షుడు వచ్చేసి భూమిని గర్భోదక సముద్రంలో దాచేసాడని చెప్పేసారా. అప్పుడు ఏం చేశాడంటే ఈ మొత్తం ఈ ఫ్రీ స్పేస్ ఉండడం వల్ల ఖాళీ స్థలం ఉంది కాబట్టి ఈ మొత్తం వ్యవస్థలైన అతను పూర్తిగా నాశనం చేయగలిగి భూమండలాన్ని అట్లాగే కిందకి దించేశాడు. భూమండలాన్ని ఆ ఫ్రీ స్పేస్ ఉండడం వల్ల ఏమైందంటే ఆ భూమండలం వచ్చి కింద గర్భోదక సముద్రంలో పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మళ్ళీ ఆయన వరాహుడు రూపంలో వచ్చి మళ్ళీ భూమండలాన్ని తీసి మళ్ళీ దాన్ని యథావిధి ప్లేస్ లో పెట్టి అన్నిటిని మళ్ళీ అమర్చాడు అనమాట. ఇంకొంచెం క్లారిటీకి, నేను చెప్పినట్టుగా భూమి ఫ్లాట్ గా లేదు కదా. భూమి కొంచెం పైనుంచి కొంచెం కిందకి అది దిగువగా ఉండే అరేంజ్మెంట్ ఉంది కాబట్టి, సో ఒకవేళ మనం అది కానీ తీసుకుంటే
ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ అన్నమాట మనకి. సో భూమి మనం అనుకున్నట్టుగానే ఇలా ఉంది. తర్వాత ఇది బంగారు భూమి, ఇది లోకాలోక పర్వతాలు. ఆ తర్వాత ఇంక తర్వాత ఉండేది ఆలోక. ఇదంతా ఆలోక, ఇంక ఏం ఉండదు ఇక్కడ. అంటే ఇక్కడ ఏమున్నాయి, కేవలం సముద్రానికి ఇంక వెళ్ళిపోతుంది ఇక్కడ. ఇక్కడ ఏం ఎందుకంటే ఇక్కడ ఎటువంటి సూర్యుడు ఎవరు రారు ఇక్కడికి. ఈ విధంగా అయిపోతుంది. అంటే ఇక్కడంతా ఏముంది, ఇక్కడ సాలిడ్ ఐస్ ఇదంతా ఐస్ ఇదంతా గదోనక గణోదక అంటారు. ఇదంతా గట్టిగా ఉంది. సో ఈ గర్భోదక సముద్రంలో, ఈ భూమండలం కింద గర్భోదక సముద్రం పైన ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ లోనే ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఆ సముద్రం కింద ఉండేది గర్భోదక సాయి విష్ణు, సముద్రం లోపలనే గర్భోదక సాయి విష్ణు. ఈ ఈ తాబేలు అంటే కూర్ముడు, శేషుడు, ఈ గజాలన్నీ కూడా భూమండలానికి గర్భోదక సముద్రానికి మధ్యలో ఉన్న స్పేస్. అంటే ఇది మనకు కనిపించడం కోసం ఇది పెద్దగా డ్రా చేశారనమాట, ఇక్కడ కనిపించడం కోసం దీన్ని. లేకపోతే ఇవన్నీ కూడా భూమండలానికి గర్భోదక సముద్రానికి మధ్యలో ఉన్న స్పేస్ లో ఇవి ఉండి, ఆ పైన భూమండలం ఉందన్నమాట. గర్భోదక సముద్రం లోపలైతే కేవలం గర్భోదక సాయి విష్ణు అనంతశేషుడి మీద పడుకొని ఉన్నారు. అది. సో అంటే ఇప్పుడు మొత్తం ఓవరాల్ పిక్చర్ మనకి ఏం వచ్చిందంటే, గర్భోదక సముద్రం లోపల గర్భోదక సాయి విష్ణు, ఆ తర్వాత గర్భోదక సముద్రం పైన మనకి గట్టిగా గణోదక అంటే బాగా బలపడినటువంటి లేదా గడ్డగట్టినటువంటి నీటి ఆ, నీటి ఆ, ఏమంటారు, నీటి ప్రదేశం అంటే గడ్డగట్టిపోయింది అదంతా. దానిపైన కూర్మం, దానిపైన శేషుడు, దానిపైన 8 ఏనుగులు, దానిపైన భూమండలం వచ్చింది, తర్వాత మేరు పర్వతం. సో ఆ విధంగా ఈ స్ట్రక్చర్ అంతా వచ్చింది అనమాట. ఇంకా లోకాలోక పర్వతాల పైన 4 ఏనుగులు వచ్చి ఉన్నాయి ఇక్కడ. కాబట్టి భగవంతుడు విశ్వక్షేణ లాంటి తన సహచరులతో బ్రహ్మకల్పం ముగిసే వరకు గజపతుల శక్తిని పెంచుతూ ప్రజల ప్రయోజనాల నిమిత్తం లోకాలోక పర్వతంపై నివసిస్తాడు. సో భగవంతుడు విశ్వక్షేణ లాంటి తన సహచరులతో బ్రహ్మ కల్పం ముగిసే వరకు ఆ గజపతుల యొక్క శక్తిని పెంచుతూ ప్రజల ప్రయోజనాల నిమిత్తం లోకాలోక పర్వతంపై నివసిస్తారు. సో భగవంతుడు ఒక పక్క ఒక అవతారంగా అక్కడ ఉంటూ, అంటే విశ్వక్షేణ అనే ఒక అవతారంతో ఉంటూ ఏనుగుల యొక్క శక్తిని పెంచుతూ ఉంటాడు అనమాట. మొదట బ్యాలెన్స్ తప్పకుండా అది భూమిని మోసేలాగా, భూమండలాన్ని మోసేలాగా దానికి ఆ శక్తినిచ్చేవాడు భగవంతుడు. విశ్వక్షేణ అనే పేరుతో ఆ భగవంతుడు అనేది అవతారము. సో ఈ మొత్తం భూమండలాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆ ఏనుగులకు శక్తి ఇవ్వాలి. ఆ శక్తి ఆ భగవంతుడు ఇస్తూ ఉన్నాడు అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఉండేది లోకాలోక పర్వతం దాటి ఉన్న ఆలోక వర్ష. లోకాలోక పర్వతం పరిధి దాటి 125 మైళ్ళ యోజనాల వెడల్పుగా ఉన్న ప్రదేశంలో ఆలోక వర్షం ఉంది. ముక్తిని ఆశించేవారు ఆలోక వర్షం దాటి వెళతారు. సో దీన్ని దాటి వెళ్తారు అన్నమాట. అంటే ఇదంతా అంటే బ్రహ్మాండాన్ని దాటి వాళ్ళు బయటికి వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఆలోక వర్షాన్ని దాటి వెళ్తారు. అక్కడ ఎవరు నివసించరు, అటువైపుగా వెళ్ళిపోతారు. ఇంకా ఏది అటువైపుగా వెళ్తూ బ్రహ్మాండంలో 7 పొరలను దాటి బయటికి వెళ్తారు. సో కాబట్టి ఆలోక వర్షంలో ఎటువంటి అక్కడ జీవం ఉండదు అనమాట. సో ఓవరాల్ పిక్చర్ మనం తీసుకుంటే గనక ఇది మొత్తం మనం చూడండి, ఇక్కడ దాకా 7 ద్వీపాలు ఉన్నాయి. ఇక్కడ దాకా ఇక్కడ దాకా ఇది ఒక సముద్రం కదా, ఇక్కడ దాకా ఈ బంగారు భూమి కాకుండా ఇక్కడ దాకా ఉంది. ఇది పుష్కర ద్వీపం. పుష్కర ద్వీపంలో ఉన్న మానసోత్తర పర్వతం. ఆ మానసోత్తర పర్వతం పని చెప్పాం కదా, 4 నివాస స్థలాలు ఉన్నాయి కదా, ఇంద్రుడికి, యముడికి, వరుణుడికి, వాళ్ళందరికీ కూడా 4 ఉన్నాయి. ఈ సూర్యుడు ఇక్కడే తిరుగుతున్నాడు మొత్తము. ఇది బంగారు భూమి, ఇది లోకాలోక పర్వతం, ఇది వచ్చేసి ఆలోక వర్ష. అక్కడ ఎటువంటి వెలుగు లేదు, ఎందుకంటే సూర్యుడు అంతా కూడా లోకాలోక పర్వతాల లోపలే
మొత్తాన్ని వెలిగిస్తున్నాడు. ఎక్కడి దాకా? స్వర్గలోకం దాకా ఆయన ఇస్తున్నాడు అనమాట. దాని చివరిగా సూర్యుడి యొక్క కీర్తి, సూర్యుడి యొక్క విశిష్టత చెప్తున్నాడు. సూర్యుడు నిటారుగా భూవర్ లోకాల మధ్యలో ఉన్నది. సూర్యుడు నుండి విశ్వం యొక్క చుట్టుకొలత పరిధి 250 మిలియన్ యోజనాలు. సో వివిధ సూర్యదేవుడి యొక్క పేర్లు వైరాజ, మార్తాండ, హిరణ్య గర్భ, ఇవి వివిధ పేర్లు అనమాట. సూర్యుడికి ఇచ్చే పేర్లు ఇవన్నీ కూడా. సో ముల్లోకాల్లో ఉన్నత, మధ్య, అధమ చూడగలిగే అవకాశం సూర్యుడే కల్పించాడు. దాన్ని బట్టి మనం ఏ లోకాల్లో ఆనందము, ముక్తి, నరకం ఉంటుందో చూడగలము. అంటే సూర్యుడు ఉన్నాడు కాబట్టే మనకి భువర్ స్వర్గలోకాలు ఇవన్నీ తెలిసి ఏ లోకంలో ఎవరు ఉంటారని మనం చూడగలుగుతాం అనమాట. అంటే సూర్యుడు వెలుగు ఉంది కాబట్టి అవన్నీ చూడగలుగుతాం, లేకపోతే మనం చూడలేము మనం. సో సూర్యుడు ఉండడం వల్లనే జీవులను చూడగలుగుతున్నాము. అలాగే దృక్ ఈశ్వర అని అంటారు అనమాట. తానే జీవులందరికీ కన్ను మరియు ప్రాణము. సో సూర్యుడే జీవులందరూ ఆయన ఉండబట్టే అందరూ చూడగలుగుతారు. ఆయన లేకపోతే కళ్ళున్నా కూడా వేస్టే. కాబట్టి అందరి కన్ను కూడా సూర్యుడే, ప్లస్ అందరి ప్రాణం కూడా సూర్యుడే. ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి ప్రాణం, ఆహారం ఆయన వల్లే వస్తుంది కాబట్టి ఆయన వల్లే మనకు ప్రాణం నిలుస్తుంది. సో కన్ను ఆయనే, రెండు ప్రాణం కూడా ఆయనే జీవులందరికీ. కాబట్టి ఆయన ఏమంటారంటే దృగ్ ఈశ్వర. సో దృగ్ ఈశ్వర అంటే ఆయన ఉండబట్టే మనకి కళ్ళు ప్లస్ ప్రాణం రెండు కూడా మనకు ఉపయోగం కింద ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా సూర్యుడు తను అక్కడ ఉంటూ తన ప్రభావంతో మొత్తం లోకాలు ఉన్న జీవుల్ని పోషిస్తూ, సో వాతావరణం తగినట్టుగా ఆయన అక్కడ నివాసులకి ఎంతో ప్రయోజనం చేకూర్చేటట్టుగా ఉన్నాడు అన్నమాట. సో ఈ విధంగా మనం చూస్తే ఈ ఈ 7 ద్వీపాలు దాటి, సో మనం లోకాలోక పర్వతము, సో బంగారు భూమి, సో ఆ బంగారు భూమి తర్వాత మనం ఆ లోకాలోక పర్వతం పైన ఉండేటువంటి ఏనుగులు, అది బ్యాలెన్స్ చేయడం కోసం, సముద్రం కోసం. సో కింద శేషుడు ఉన్నాడు. సో ఈ విధంగా మనం చూస్తే కనుక శేషుడితో పాటు యాక్చువల్గా 8 ఏనుగులు, తర్వాత కూర్మం ఉంటూ మనకి చాలా చక్కగా మనం చూసారా, ఇక్కడ ఉంది చూడండి భూమి మనం ఉండే భరతఖండం ఇక్కడ ఉంది. సో మనం చూసే భరతఖండం ఇక్కడ ఉంది. సో లోక పర్వతం దాటి ఆలోక వర్షం ఉంది. ఆ తర్వాత మీకు ఇది ఈ బొమ్మ నేను ఎందుకు పెట్టాను అని అంటే, ఇది ఆ పుష్కర ద్వీపం పైన సో 4 నివాస స్థలాలు ఉన్నాయని చెప్పారు కదా దేవతలకి, అది చూపించడానికి అనమాట. 1, 2, 3, 4 ఇక్కడ ఉన్నాయి. ప్లస్ సూర్యుడు ఇదే పాత్లో తిరుగుతున్నాడు. ఎందుకంటే ఆయనకు ఒక రుసుముతో ఈ ఈ సుమేరు పర్వతంతో కనెక్ట్ అయి ఉంది అనమాట. పైన ఉన్న ధ్రువలోకం నుంచి ఒకటి వస్తుంది, ఇక్కడ నుంచి ఒకటి వస్తుంది. జస్ట్ అది మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. తర్వాత లోక పర్వతాలు, బంగారు భూమి, లోక పర్వతాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవి సో కాబట్టి ఈ విధంగా మనం 7 ద్వీపాలు దాటి ఉండే ప్రదేశాలని మనం చెప్పుకున్నాం అనమాట. ఇంకా రేపు క్లాస్లో సూర్యుడి కదలికల్లో వచ్చేటువంటి విధంగా చుట్టూ మనకు పౌర్ణమి, లేకపోతే అమావాస్యలు, లేకపోతే మిగతావన్నీ ఏవైతే గ్రహాల యొక్క కదలికలు, సో వీటి వల్ల వచ్చేటువంటి పరిణామం, తర్వాత రాసులు, నక్షత్రాలు, జ్యోతిష్యము, వీటిని మనం చాలా ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట. ఏదైతే మనకి భాగవతం చెప్పేటువంటి ఇచ్చే కొలతలు, అది ఆ కదలికల్లో వచ్చేటువంటి మార్పుల్లో ఎట్లా మనం నిర్ధారించవచ్చు ఒక వ్యక్తి యొక్క జన్మతహాగా తన నక్షత్రం ప్రకారంగా తను ఏ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సో వీటన్నిటిలో సూర్యుడు కదలికలు చాలా ఇంపార్టెంట్.
సూర్యుడి కదలికలు ఇంపార్టెంట్, రెండు చంద్రుడి యొక్క కదలికలు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత చంద్రుడితో ఉన్నటువంటి నక్షత్రాలు, అలాగే కాలచక్రం సంబంధించిన రాసులు, రాసులు, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, అలాగే కాలచక్రం, వీటి కదలికలతో మనం చాలా చాలా ఆ వాతావరణంలో మార్పులు కావచ్చు, ఋతువుల్లో మార్పులు కావచ్చు, మన జన్మతః మనం నిర్వర్తించాల్సిన కార్యక్రమాల్లో మార్పులు, సో ఇవన్నీ కూడా మనం చూస్తాం అన్నమాట. బట్ మనం డీటెయిల్లోకి వెళ్ళము. సో ఎంతవరకు అవసరం అంతవరకు మాట్లాడుకుంటాం. అంతకు మించి చెప్పినా కూడా సో మనకి కొంచెం ఇబ్బందికరంగా మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. ఇప్పటికే చాలా కన్ఫ్యూజ్ అయి ఉంటారు. బట్ స్టిల్ మనం ఏమి ఎక్కడ కూడా మనం ఆ, నాకు అర్థం కాలేదే మనం వదిలాల్సిన అవసరం లేదు. లాస్ట్ నేను సమ్మరైజ్ చేసి వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు మనకి సుఖదేవ్ గోస్వామి పరిషత్ మహారాజు అడిగిన ప్రశ్నలకి ఇంత ఇంత అవసరం, అంటే ఇంత వివరణ మనకి ఎందుకు ఇస్తున్నాడు. యాక్చువల్గా మనం భక్తి చేసుకుంటే సరిపోద్ది కదా, మనకి ఇంత అవసరం మనకి ఏమో మనకు తెలుసు కదా, దేవాదేవుడు ఎవరు మనకు తెలుసు. కాబట్టి ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని మనకు అనిపించవచ్చు. మీరు దయచేసి ఈ పండగల్లో, పండగలని చెప్పారు, ఈ వేసవి సెలవుల్లో కొంచెం ఊర్లకు రావడం పోవడం, పిల్లలు అవి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. బట్ దయచేసి నాకు అర్థం కాలేదు కాబట్టి మనం మిస్ అయిపోతాం, మనం వద్దులే మనకు అర్థం కావట్లేదు అటువంటి ఇది పెట్టుకోవద్దండి. మీరు కంటిన్యూ అవుతూ ఉంటే తర్వాత అద్భుతంగా ఉండబోతుంది. 6వ స్కందం, 7వ స్కందం, 8వ స్కందం, ఇంకా అక్కడ మనం ఎంత విన్నా కూడా మనకు తనివి తీరదు అనమాట తర్వాత. సో కాబట్టి ఒకవేళ మీకు అత్యవసర పరిస్థితుల్లో ఉదయం ఆ, కొంచెం అటు ఇటుగా ఉండి వేరే వేరే ఉన్నా కూడా దయచేసి రికార్డింగ్ కంపల్సరీగా వినండి. దయచేసి ఈ అవకాశాలు మళ్ళీ మళ్ళీ పోగొట్టుకోవద్దు. అసలు భరత వర్షం పుట్టడంలో ఒక అదృష్టం అంటే అందులో మనం ఇప్పుడు భాగవతం కూడా మనం వినడానికి మనకు ఒక అవకాశం దొరికింది. సో కాబట్టి సబ్జెక్ట్ కొంచెం అట్లా ఇట్లా ఉందని చెప్పి అనవసరంగా మనం ఏదేదో ఊహించేసుకొని ఆ, దీన్ని డిస్కంటిన్యూ చేయొద్దండి. ఓకే, అన్ని తర్వాత అన్ని మీకు ఆ, తర్వాత మీకు అర్థమైనప్పుడు అప్పుడు మీరు ఆ, భాగవతం విన్నదానికి చదివిన దానికి మీరు ఎంత అదృష్టవంతులు అయ్యారో అని తర్వాత మీకు అనిపిస్తుంది. సో మిగిలిన మనం రేపు చూస్తాం. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జై, అనంత కోటి వైష్ణవ వృంద కీ జై, జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జై. ఇట్లా ఐ గౌ ప్రేమ